ఇప్పుడు నీ ముఖం మీద మసి ఉంది, ఏదో అంటుకున్నది, మార్నింగ్ లేవగానే అద్దం దగ్గరికి వెళ్తాం, ఆ మసిని వెంటనే తీసేసుకుంటాం. ఎందుకంటే పైన రోడ్డు మీదకి వెళ్ళాలి, మనుషుల మధ్యలోకి వెళ్ళాలి, ఏది ఉందో తీసేసుకుని అప్పుడు వెళ్తాం. అది చేస్తున్నాం మనం. దానికంటే ముందు మనం చేయవలసింది ఏంటి? లేవగానే వాక్యం మనం తెరిచినప్పుడు, లేకుంటే నీ యొక్క అనుదిన వాక్యం చదువుకున్నప్పుడు, దాంట్లో నువ్వు వాక్యం తెరవగానే దాంట్లో అర్థంలాగా నీ హృదయాన్ని చూపిస్తుంది. రాబోయే విపత్తును చూపించడం, ఏదోలాగా దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూనే ఉంటాడు. యాకోబు 1:23. ఎవడైనను వాక్యము వినువాడయుండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుష్యుని పోలి ఉన్నాడు. వాడు తను చూచుకొని అవతలికి పోయి తాను ఎట్టివాడో వెంటనే మర్చిపోను. ఎట్టివాడు వాక్యం చదువుతారు, ఏదో క్యాజువల్గా చదువుతారు, చదవాలి కదా అని చదువుతారు. ఈరోజు నా వరుస